ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 15వ అధ్యాయము. వైశాఖ వ్రత మహిమ. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని, వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణుప్రీతికరములు. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధము కాలేదు? రాజా, తామస ధర్మములు కష్టసాధ్యములు. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాస్యములను ఉత్తములని అందరు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీరిని వివరించి సరిచేయు వివేకమును కలిగింపకోరుచున్నానని అడిగాడు. శృతదేవుడును, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగనో వివరింతును, వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజస తామస గుణ ప్రధానుడు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలయునని యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నాడు. కానీ ఒక్కడునూ మోక్షములకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరముకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును ఆముష్మికమును అగు సుఖమునిచ్చునవి. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వారి మనోరథములన్నీ తీర్నవని అనుకొనుచున్నారు. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవ్వరికి తెలియక ఉన్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తివంతుడైన వాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు. ఇక్ష్వాకువంశ రాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించి ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖమాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుతుండేది. కొందరు సర్వేంద్రములను, మరికొందరు నీడయించు పందిళ్లను ఏర్పాటు చేయుచుండిరి. బాటసార్లకు చెట్ల నీడల యందు కూర్చోబెట్టి విసనకర్లతో విసురుచుండిరి. చెరకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడల యందు, ఇంటి ముంగిళ్ల యందు, మండపముల యందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలను కట్టుచుండిరి. రాజువారిని చూచి ఇదేమని ప్రశ్నించెను. వారును, వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీరిని చేయుచున్నాము అని పలికిరి. మేమీ పనులను గురువుల ఆజ్ఞనుసరించి చేయుచున్నాము. మీకు ఇంకనూ వివరములు కావలసినచో మా గురువులను అడుగుడని సమాధానమిచ్చిరి. రాజువారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో, మీరు చేయు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి. మీరు మునులందరిలో శ్రేష్ఠులు, సర్వధర్మములను ఎరిగినవారు. నేను మీకు శిష్యుడను. దయవుంచి నాకు ఈ విషయమును ఎరింగింపుడని ప్రార్థించాను. వశిష్ఠ మహర్షి రాజులకు గల ధర్మ జిజ్ఞాసకు, వినయ విధేయతలకు సంతసించెను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెత్తదగినది. నీవడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖమాస వ్రతము ధర్మ విషయములను వినిన సర్వ పాపములను నశించును. ఇతర ధర్మముల కంటే
వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున నదీ చెరువు మున్నగువాని యందు స్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును. అనగా వారు శ్రీహరికి ప్రియులు కారని భావము. వైశాఖ మాసమున స్థానదానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమున జన్మించినను వారు కన్మననుసరించి మిక్కిలి నీచజన్మ కలవారని ఎరుగుము. మిక్కిలి నీచజన్మ కలవారని ఎరుగుము. వైశాఖ మాస వ్రతధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించును. శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపజేయువాడు సుమా. వ్యయప్రయాసల గల వశముల చేతను ధర్మసూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకంగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజనకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితం ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించడం చాలా కష్టము సుమా. వైశాఖ మాస వ్రతధర్మములు స్వల్పములైనను వ్యయప్రయాసలతో చేయబడినను భక్తిపూర్ణములైనతో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువలను ఆలోచింపక భక్తిపూర్ణముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము. వారికి నీ శుభములు కలుగును. వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములకు శుభకరములకు వైశాఖ మాస వ్రత ధర్మములను వారి అంతరార్థమును మహారాజునకు విశదపరచను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుతూ శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీవాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామమున ప్రజలారా వినుడు, 8 సంవత్సరముల వయస్సు దాటిన వారు 8 సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాస వ్రతధర్మములను ఆచరింపవలను. అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరించునని చాటించెను. వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండనకు అర్హులే అని ప్రకటించెను. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వారిని యథాశక్తిగా దానము చేయవలను. చలివేంద్రములు మున్నగు వారిని ఏర్పాటు చేయవలను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మభక్తులు నియమించెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించెను. వారి అధీనమున 10 మంది అర్చకులను ఉంచెను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వారి దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమును మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖములను అందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాపయుక్తులై శ్రీహరిలోకమును చేరుచుండిరి. ఇట్లా ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహత్యమున శ్రీహరిలోకమునకు పోవుటచే యమధర్మరాజ్యమునకు నరకమునకు పోవు వారెవ్వరూ లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినూ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్నానము చేసిన వచ్చు పుణ్యము వలన ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరక ఉండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్థాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములని వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులను ఎవ్వరూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుటచే వారును విష్ణులోకము చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను.
ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము, వచ్చువారెవ్వరునూ లేక శూన్యములై ఉండెను. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజుల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.